ప్రేక్షకులకు నమస్కారం అండి. ఇప్పుడు మనం బలంగా ఎలా ఉండాలి ఓల్డ్ ఏజ్‌లో కూడా? ఓల్డ్ ఏజ్ అంటే ఎలాగా? సపోజు మన యొక్క లైంగిక శక్తి అనేది ఉంటుంది కదండీ! ఇది మన ఆహార విహారాలను బట్టే ఆధారపడి ఉంటుందండి. ఈ ప్రాబ్లమ్ అనేది మ్యాన్ పవర్ ప్రాబ్లమ్ అనేది 25 ఏళ్ళోళ్ళు చెప్తున్నారు, 30 ఏళ్ళోళ్ళు చెప్తున్నారు, 40 ఏళ్ళు చెప్తున్నారు, 60 ఏళ్ళు అడుగుతున్నారు. కానీ ఇక్కడ 30కి 60కి ఎంత తేడా ఉందండి? 30 ఏళ్ళు తేడా ఉంది. మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి, లేకపోతే మన లైంగిక శక్తి అనేది బాగుండాలి, 60 ఏళ్ళు వచ్చినా అనుకోవాలంటే మీరు వ్యాయామం చేయడం తప్పనిసరి అండి. కంపల్సరీ అన్నమాట. అది మీ జీవితంలో ఒక భాగంగా పెట్టుకున్నప్పుడే మీరు ఈ ప్రాణ అనేది, శ్వాస అనేది బాగా తీసుకుంటారు కాబట్టి వ్యాయామం చేసినప్పుడు ఈ శ్వాస అనేది అన్ని చోట్లకి వెళ్తుంది మీ బాడీలో, అన్ని ప్రదేశాలకి. అంటే ప్రాణవాయువు. ఈ ప్రాణవాయువు ఐడియల్గా కూర్చున్న వాళ్ళు తక్కువ తీసుకుంటారు. అలాగే సపోజ్ ఒక మనిషి రన్నింగ్ చేశాడండి, అప్పుడు ఏమవుతుంది? ఆయన ఎక్కువ శ్వాస తీసుకుంటాడు కదా. అదేవిధంగా బాడీ హీట్ ఎక్కుతుంది కదా. ఈ హీట్ అవ్వటం వల్ల ఏమవుతుందంటే అయితే చర్మంలో ఉన్న డెడ్ పార్టికల్స్ ఉన్నాయో అవన్నీ బయటికి వెళ్ళిపోయి కొత్త పార్టికల్స్ పుడతాయండి, కొత్త సెల్స్ పుడతాయి. దానివల్ల ఏమవుతుందంటే బలం పెరుగుతుంది. మజిల్ యొక్క శక్తిని పెంచుకోవాలి, చర్మంలో ఉన్న ఆక్సిజన్ని జాగ్రత్తగా పంపుకోవాలి, అలాగే అన్ని అవయవాలకి ఆక్సిజన్ చేరేలాగా చూసుకోవాలండి. అలా చూసుకోవాలి అంటే ఏం చేయాలి? వ్యాయామం కానీ ప్రాణాయామం కానీ తప్పనిసరిగా చేయాలి. అది చేయకుండా మీరు ఆహారం ఎంత తిన్నా ఉపయోగం లేదండి. ఎప్పుడైతే మీరు వ్యాయామం చేశారో మీ యొక్క మజిల్ పవర్ కానీ, ఎముకల్లో ఉన్న శక్తి కానీ, మీ మానసిక శక్తి కానీ పెరుగుతుందండి. ఇక్కడ ఈ లైంగిక సమస్య అనేది ఎక్కడ వస్తుందంటే మెయిన్ మానసికమైందండి. లైంగిక సమస్య ఏంటంటే మానసికమైందే. ఇక్కడ 70% మానసికం, మిగిలిన 30% మీ ఆహారం మీద లేకపోతే మీ యొక్క వ్యాయామం మీద ఆధారపడి ఉంటుందండి. అందుకు ఈ మానసికంగా ప్రిపేర్ అవ్వడం అనేది, మనస్సుని సంతోషంగా ఉంచుకోవడం అనేది కంపల్సరీ అన్నమాట. ఈ రెండు చేయాలంటే ఏంటంటే కొంచెం టెన్షన్ నుంచి దూరంగా ఉండాలి. ఈ 50 దాటేటప్పటికి ఏమవుతుందంటే శరీరంలో శక్తి కొంత తగ్గుతుంది. తగ్గడం వల్ల ఏమనుకుంటారు? మానసికంగా నాకు శరీరంలో శక్తి తగ్గిపోయింది, నేను ముసలివాడిని అయిపోయాను, లేకపోతే నేను సంసారానికి పనికిరాను, నాలో లైంగిక శక్తి అనేది తగ్గిపోయింది. ఇటువంటి ఆలోచనలు ఎక్కువ వస్తూ ఉంటాయి. ఫస్ట్ ఈ ఆలోచనలు నుంచి దూరంగా ఉండటానికి సెకండ్ వ్యాయామం చేయండి. ఈ వ్యాయామం ఎప్పుడైతే చేశారో నేను ఈ ముందర చెప్పిన మానసికమైన ఆలోచనలు కానీ వీక్నెస్ కానీ ఏదైతే ఉందో దాని నుంచి బయటపడతారు. మేము వ్యాయామం ఎక్కువ చేయలేమన్న వాళ్ళు ప్రాణాయామం అయినా చేయండి. కనీసం ప్రాణాయామం చేసినా కూడా చాలా వరకు దీని నుంచి బయటపడటానికి ఆస్కారం ఉందండి. థర్డ్, మెడిసినల్ సపోర్ట్ తీసుకోండి. అంటే మీకు అలోపతిలోని మంచి మెడిసిన్స్ ఉన్నాయి, ఆయుర్వేదంలో ఉన్నాయి, హోమియోలో ఉన్నాయి, సిద్ధాలో ఉంటాయి. ఆయుర్వేదంలో ఏం చేస్తామంటే ఈ సమస్యకు పరిష్కారం కావాలంటే మీరు ఏదో వయాగ్రా వేసుకున్నట్టుగా 1 గంట 2 గంటలు, 1 పూట 2 పూటలు పనిచేసేలే ఉండదండి ఆయుర్వేదంలో. మీ యొక్క శరీర శక్తిని, అంటే ఇక్కడ ఈ సెక్స్ సామర్థ్యం అనేది, మగతనం అనేది, లేకపోతే లైంగిక బలహీనత అనేది దేనివల్ల వస్తుందంటే తగ్గటం. ఇందులో మీ శరీరంలో ఉన్న ధాతువుల యొక్క ప్రొడక్షన్ తగ్గిపోతుంది. ధాతువులు అంటే మెటల్స్ అండి. ఈ మెటల్స్ అనేది మీకు మీ బాడీలో చేసే ఒక అద్భుతమైన ప్రక్రియ. అది ఎక్కడ తయారవుతాయి అంటే మీ షిన్ బోను, థై బోన్లో ఎక్కువగా తయారవుతాయి. మిగిలిన శరీరంలో కూడా అవుతాయి కానీ మ్యాక్సిమం తయారయ్యేది అక్కడే. అందుకు మీ ఎముకలు గట్టిగా ఉండేలాగా, మీ ఎముకల యొక్క మూలుగా లోపల మాంసం ఏదైతే ఉందో అది పెర్ఫెక్ట్గా పనిచేసేలాగా మీరు మంచి ఆహారాన్ని తీసుకోవాలి. అదేవిధంగా ఈ ఆయుర్వేదంలో ఉన్న అద్భుతమైన మందులు ఉన్నాయి. ఈ మందుల యొక్క సపోర్ట్ తీసుకోవాలి. తీసుకుంటే మీరు ఎప్పుడైతే మీ శరీరంలో ధాతువులు పెరిగినాయో మళ్ళీ మీరు ఈ ఏదైతే లైంగిక సమస్య అనేది ఉందో దాని నుంచి బయటపడతారు. ఇది కొన్ని నెలలు కానీ కొన్ని సంవత్సరాలు కానీ మళ్ళీ మీ మీద పనిచేస్తాయి ఈ మందులు. ఏదో ఒక వయాగ్రా లేగో, సుహాగ్రా లేగో, లేకపోతే అనేక రకాలైన మందులు వచ్చినాయి. కొన్ని గంటలు కానీ,
ఒక్క పూట కానీ ఒక రోజు కానీ మీ శరీరాన్ని బట్టి మీ శక్తిని బట్టి ఉంటుంది. అది వేసుకున్నా కూడా పనిచేయని వాళ్ళు కొంతమంది ఉంటారండి. ఎందుకంటే వాళ్ళ బాడీ పూర్తిగా బలహీనపడ్డింది. అలాగే షుగర్ ప్రాబ్లంలో కూడా ఈ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంటుందండి. షుగర్ పేషెంట్లకి, ఎవరైతే డయాబెటీస్ తోటి బాధపడుతున్నారో వాళ్ళకి ఈ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంటుంది. కొంతమంది మా దగ్గరికి వచ్చి అడుగుతారు, నాకు షుగర్ 20 ఏళ్ళ నుంచి ఉంది సార్, నాకు ఈ ఇబ్బంది ఉంది, దీని నుంచి బయటికి ఎలాగా మీరు మందిస్తారా? అలా పనిచేయదండి. ఫస్ట్ మీరు షుగర్కి వాడుకోండి. షుగర్కి వాడుకుంటా అప్పుడు ఈ ప్రాబ్లం నుంచి బయటపడటానికి మీరు కృషి చేయండి, వ్యాయామం చేయండి, కంపల్సరీగా ప్రాణాయామం చేయండి. అప్పుడు డెఫినెట్గా మీరు బయటకు వస్తారు అని చెప్పి, టెంపరరీ ట్రీట్మెంట్ కాదండి ఇది. ఆయుర్వేదంలో కొన్ని లేపనాలు ఉంటాయి, కొన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయి, కొంతవరకునే పనిచేస్తాయి. ఇమీడియట్గా అప్పటికప్పుడు పనిచేయాలి అంటే అప్పటికప్పుడు మనకి ఈ లైంగిక శక్తి ఇమీడియట్గా నాకు అర్జెన్సీ ఉంది, నాకు కావాలి అంటే మీరు ఈ మోడర్న్ ఏవైతే ఉన్నాయో ఇవి వాడుకోవాలి. లేదు నేను ఆరోగ్యంగా ఉండాలి, నా ఆరోగ్యంతో పాటు శక్తి పెరిగి ఈ లైంగిక శక్తి కూడా పెరగాలి అనుకున్న వాళ్ళు ఆయుర్వేదం తప్పనిసరిగా వాడండి. అద్భుతమైన మందులు ఉన్నాయండి ఆయుర్వేదంలో. ఓకేనండి. వీటిని వాడుకుని మీ ఆహారం అలవాట్లని, కొంతమంది పాన్ తింటూ ఉంటారు. పాన్ అంటే జర్దా పాను, లేకపోతే ఏయో రకరకాలు వచ్చినాయి కదా, గుట్కాలు, జర్దాలు ఏయో అంటారు. అటువంటివి తిన్నప్పుడు ఏమవుతుందంటే మీ రక్తం పాడైపోతుంది, మీ ఊపిరితిత్తులు పాడైపోతాయి. అప్పుడు మీరు ఎన్ని మందులు తిన్నా ఉపయోగం లేదు. ముందర మీరు దుర్వ్యసనాలు ఏమన్నా ఉంటే వాటి నుంచి బయటపడండి. ఆ వ్యసనాలు మానుకుని మంచి ఆహారం అలవాట్లు, టైమ్లీ భోజనం చేయటం అనేది అలవాటు చేసుకుని ఈ ఆయుర్వేద అనేది వాడుకుంటే డెఫినెట్గా మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయండి. ఓకేనండి. నమస్కారం.